వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుండిచేరి ఇవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్క పేరు మాత్రం ఘోరంగా హైలైట్ అయింది. ఆ పేరే అజయ్ పాల్ శర్మ ఐపీఎస్. ఇండియా మొత్తంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఎంత గొడవ అవుతుంది, ఎంత గొడవ కాదు అనేది మనం అట్లీస్ట్ గెస్ చేయొచ్చు. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎలక్షన్స్ టైంలో ఏ రేంజ్లో గొడవలు అవుతాయో అది ఆల్రెడీ గతంలో మనం చూసినాం. యూపీలో ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్గా ట్రీట్ చేయబడ్డారు కూడా విత్ యోగి ఆదిత్యనాథ్. తనకి అవార్డ్స్ కూడా ఇచ్చిండు అనమాట. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే బిరుదు కూడా ఉంది ఆయనకి. ఇప్పటివరకు ఆయన చేసిన ఎన్కౌంటర్స్ వచ్చేసి 500+ ఉన్నాయంట. 22 డేస్లో 136+ ఎన్కౌంటర్స్ కూడా చేసిన ఘనత ఆయనకున్నది. సో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ టైంలో అజయ్ పాల్ శర్మని యూపీ నుంచి వెళ్ళి బెంగాల్కి షిఫ్ట్ చేసింది అన్నట్టు. ఎందుకు అంటే అక్కడ ఎలక్షన్స్ని పీస్ఫుల్గా రన్ చేద్దామని చెప్పేసి. అట్లనే ఆయన రావడం వల్ల కూడా ఎలక్షన్స్ పీస్ఫుల్గా పోయినాయి. వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా వరకు పెరిగింది లాస్ట్ టైంకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ రాకన్నా ముందు యూపీలో గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, గూండాగిరి నడిచేది, స్మగ్లింగ్ నడిచేది, మొత్తం దందాలు ఆళ్ళ నుంచెల్లే నడిచేవి. క్రైమ్ రేట్ అనేది పీక్స్ ఉంటుంది. ఇండియా మొత్తంలో యూపీ అంటే వామ్మో అనే స్టేజ్ నుంచి వెళ్ళి ఇండియాలో యూపీలో ఉన్నంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఇంకెక్కడ ఉండదేమో అని అంత రేంజ్కి మారిపోయింది బికాస్ ఆఫ్ అజయ్ పాల్ శర్మ. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుండిచేరి ఇవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీఎం క్యాండిడేట్స్ ఎవరు ఇవంతా నడుస్తూ ఉంది. కానీ ఈ గ్యాప్ మొత్తంలో ఒక్క పేరు మాత్రం ఘోరంగా హైలైట్ అయింది. ఆ పేరే అజయ్ పాల్ శర్మ ఐపీఎస్. ఎందుకు ఈయన పేరు ఇంత వైరల్ అయ్యింది అని అంటే ఇండియా మొత్తంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఎంత గొడవ అవుతుంది, ఎంత గొడవ కాదు అనేది మనం అట్లీస్ట్ గెస్ చేయొచ్చు. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎలక్షన్స్ టైంలో ఏ రేంజ్లో గొడవలు అవుతాయో అది ఆల్రెడీ గతంలో మనం చూసినాం. కానీ ఈసారి ఎలక్షన్స్లో అట్లాంటి చాయిస్ లేకుండా పోయింది. అదే ఎవరి వల్ల అని అంటే అఫ్కోర్స్ సెంట్రల్ బలగాలు అన్నీ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ఈయన ట్రీట్మెంట్ ఒక లెవెల్ ఉంటుంది. ఆయననే అజయ్ పాల్ శర్మ. ఈయన యూపీలో ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్గా ట్రీట్ చేయబడ్డారు కూడా విత్ యోగి ఆదిత్యనాథ్. తనకి అవార్డ్స్ కూడా ఇచ్చిండు అనమాట. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే బిరుదు కూడా ఉంది ఆయనకి. ఇప్పటివరకు ఆయన చేసిన ఎన్కౌంటర్స్ వచ్చేసి 500+ ఉన్నాయంట. 22 డేస్లో 136+ ఎన్కౌంటర్స్ కూడా చేసిన ఘనత ఆయనకున్నది. ఎన్కౌంటర్స్ చేస్తే పెద్ద గొప్పన అదా అని అంటే కాకపోవచ్చేమో, కానీ ఎన్కౌంటర్ చేయాల్సినంత సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఆ ఎన్కౌంటర్స్ వల్ల క్రైమ్ రేట్ తగ్గింది అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చింది అని అంటే ఆయన పనితీరు ఎట్లుంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. సో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ టైంలో అజయ్ పాల్ శర్మని యూపీ నుంచి వెళ్ళి బెంగాల్కి షిఫ్ట్ చేసింది అన్నట్టు. ఎందుకు అంటే అక్కడ ఎలక్షన్స్ని పీస్ఫుల్గా రన్ చేద్దామని చెప్పేసి. అట్లనే ఆయన రావడం వల్ల కూడా ఎలక్షన్స్ పీస్ఫుల్గా పోయినాయి. వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా వరకు పెరిగింది లాస్ట్ టైంకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. అయితే ఈయన స్టార్టింగ్లో డెంటల్ సైన్స్ని ప్రిఫర్ చేసుకొని అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యి అప్పుడు ఐపీఎస్గా కొట్టిండు అనమాట. ఐపీఎస్గా తన జర్నీ స్టార్ట్ అయింది 2011లో. సో ఇప్పుడు సడన్గా అజయ్ పాల్ శర్మని అక్కడ ఎలక్షన్స్ డ్యూటీ అయిపోయింది తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి యూపీకి వెళ్ళిపోతాడు అని అనుకుంటే ఇట్లా ట్విస్ట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అమిత్ షా ఎట్లా చేసిండ్రు అని అంటే నువ్వు ఇంకొన్ని రోజులు నువ్వు అక్కడ వెస్ట్ బెంగాల్లోనే ఉండాలా అని డిసిజన్ తీసుకొని కొన్ని రోజులతోనైతే ఇది అయ్యేటట్టు లేదని చెప్పేసి 5 years ఇప్పుడు వచ్చే 5 years మొత్తం ఈయనని యూపీ నుంచి బెంగాల్కి షిఫ్ట్ చేసేసిండ్రు. ఈ విషయం విన్న తర్వాత బెంగాల్లో ఉన్న పబ్లిక్కి ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడ ఉన్న గూండాగాళ్ళకి మాత్రం అంత భయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎట్లా అనంటే యూపీలో అంటే యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ రాకన్నా ముందు యూపీలో గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, గూండాగిరి నడిచేది, స్మగ్లింగ్ నడిచేది, మొత్తం దందాలు ఆళ్ళ నుంచెల్లే నడిచేవి. క్రైమ్ రేట్ అనేది పీక్స్ ఉంటుంది. ఇండియా మొత్తంలో యూపీ అంటే వామ్మో అనే స్టేజ్ నుంచి వెళ్ళి
ఇండియాలో యూపీలో ఉన్నంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఇంకెక్కడ ఉండదేమో అని అంత రేంజ్కి మారిపోయింది బికాస్ ఆఫ్ అజయ్ పాల్ శర్మ. ఈయన స్టైల్ ఎట్లుంటుంది అని అంటే యూపీలో ఉన్న గుండాగాళ్ళు కానీ లేకపోతే క్రైమ్ చేసే పర్సన్స్ కానీ మేము బయట ఉంటే బతుకుతామో సస్తమోరా బాబు, మమ్మల్ని లోపలేసేసేరి, మమ్మల్ని జైలు వేసేరి అని బత్మీలాడుకొని మరీ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళంతటా వాళ్ళే సరెండర్ అయిపోయినంత సిచ్యువేషన్స్ వచ్చింది. ఎందుకు అని అంటే ఈయన వే ఆఫ్ స్టైలే అంతాకి ఇన్ కేస్ లొంగిపోతే నువ్వు జైల్లోనే ఉంటావు, లేదంటే నువ్వు డైరెక్ట్ దేవుని దగ్గరకు పోతావు అనే లెవెల్లో ఈయన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈయన అక్కడ ఉండడం వల్ల క్రైమ్ రేట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ జీరోకి వచ్చింది. అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్డ్గా నడుస్తుంది యూపీలో. ఇప్పుడు బెంగాల్లో ఉన్న పరిస్థితి ఎట్లాంటిది అని అంటే మమతా ఓడిపోయింది కాబట్టి ఇంకొక మయన్మార్లో ఎట్లా దీన్ని మార్చేద్దాము, ఇక్కడ గొడవలు బీభత్సంగా క్రియేట్ చేసేద్దాము అనే రూమర్స్ అనేవి గట్టిగా అవుతున్నాయి అన్నమాట. సో ఈ రూమర్స్ని నిజం కానియకుండా చెయ్యాలి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్గా ఉంచాలి బెంగాల్లో అంటే ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పక్కా ఫిక్స్ అయ్యి ఈయనని యూపీ నుంచి బెంగాల్కి ట్రాన్స్ఫర్ చేసిందంట. అయితే ఈయన నేటివ్ ప్లేస్ వచ్చేసి పంజాబ్, కానీ యూపీలో ఒక లెవెల్లో సెట్ చేసినందుకు ఈయనని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసిండ్రు. ఇప్పుడు బెంగాల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఎందుకనంటే ఈయన ఈ యూపీలో యూజ్ చేసిన స్టైల్ ప్యాటర్న్ని ఒకవేళ వెస్ట్ బెంగాల్లో యూజ్ చేస్తే అక్కడున్న ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతారో అంటే ఇంకొక గూండా నా కొడుకులు ఎవడైనా కానీ బయటకు వచ్చి ఏదన్నా ప్రయత్నిద్దాం, ఏదన్నా గందరగోళాన్ని క్రియేట్ చేద్దాం, లేదంటే ఏదన్నా బ్లాస్టులు క్రియేట్ చేద్దాం, అల్లర్లు క్రియేట్ చేద్దాం అనే థాట్స్ ఉంటే ఈయన స్టైల్లో అలానే లేపుకుంటూ వెళ్ళిపోయిండే అనుకో, కొత్త ఒక ఇద్దరు ముగ్గురికి పడ్డది అని అంటే నాలుగో ఓడు చేయడానికి భయపడతాడు. అట్లాంటి భయంని గూండాగాళ్ళ మనసు లోపల కానీ క్రైమ్ చేద్దాం అనుకునే మైండ్ సెట్ ఉన్నోని లోపల కానీ క్రియేట్ చేయగలిగితే అజయ్ పాల్ శర్మ అక్కడ నెక్స్ట్ యూపీ లాగా ఇది అబ్సల్యూట్గా క్లియర్ అయిపోతుంది. ఎందుకు అనంటే బెంగాల్లో ఉన్న క్రైమ్ రేట్ కానీ అక్కడ ఉన్న గూండాగిరి కానీ ఎంత దారుణంగా ఉంటుంది అంటే పబ్లిక్ బయటకు వచ్చి ఉండాలన్నా భయపడతారు. ఆడవాళ్ళు అయితే పాపం నైట్ టైంలో కానీ డే టైంలో కూడా కానీ ఇట్లాంటి గుండాల ప్లేస్ ఏరియాలలో నుంచి వెళ్ళి పాస్ అవుదామన్నా కానీ వెళ్దాము వద్దాము అనుకున్నా కానీ భయంతో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఆ భయాన్ని అజయ్ పాల్ శర్మ క్లియర్ చేసేస్తాడన్న నమ్మకం కూడా వెస్ట్ బెంగాల్ పీపుల్స్కి చాలా గట్టిగా వచ్చేసింది. ఆయన పైన నమ్మకం అట్లా పెట్టుకున్నారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ వెస్ట్ బెంగాల్ పబ్లిక్ అయినా కానీ. సో ఇన్ కేస్ ఇప్పుడు ఈయన అపాయింట్ అయిపోయిన తర్వాత నుంచి వెళ్ళి ఎవరైనా కానీ తూక జాడిచ్చి ఆ ఒక్క మనిషితో ఏమవుతుందిలే, ఈయన పెద్ద తుడుమా, నేను ఆయన మీదకి నేను యాంటీగా పోతా, నేను చేసేటి నేను క్రైమ్ చేస్తూనే ఉంటా, చూసుకుందాం మా సైడ్ ఇంకా మమత ఉన్నది నేను చూసుకుంటా అంటే పుచ్చలు వల కొట్టేస్తాడు ఈయన మాత్రం పక్క. ఇది ఫుల్ క్లియర్గా ఉన్నాడు ఆయన. ఎందుకు అని అంటే ఆయన పైన ఉన్న ఆ బాధ్యతకి ఆయన 100% జస్టిఫికేషన్ ఇస్తాడు అని చెప్పేసి అందరు నమ్ముతున్నారు. అమిత్ షా ఆయనంతటా ఆయననే ఈయనని యూపీ నుంచి వెళ్ళి బెంగాల్కి పంపిస్తున్నాడు అంటే అది చాలా చిన్న మ్యాటర్ అయితే అస్సలు కాదు. అండ్ ఈయన పైన పెట్టిన నమ్మకం అసలు చిన్నది అస్సలే కాదు. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ ఇట్లాంటి వెస్ట్ బెంగాల్లో ఉంటే ఈ వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్కి కానీ సెక్యూరిటీకి కానీ లా అండ్ ఆర్డర్కి కానీ లేదా పబ్లిక్లో ఉన్న భయాన్ని పోగొట్టడంలో కానీ ఈయనే మెయిన్ క్యాండిడేట్గా నిలబడతాడు అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్ముతుండ్రు, పబ్లిక్ కూడా నమ్ముతుండ్రు. ఎట్ ద సేమ్ టైం ఎట్లయితే యూపీలో గ్యాంగ్స్టర్స్ని లేపేయడము, క్రిమినల్స్ని క్లియర్ చేసేయడము ఏదైతే ప్యాటర్న్ జరిగిందో యాజ్ ఇట్ ఈస్ అదే ప్యాటర్న్ వెస్ట్ బెంగాల్లో జరగాలి. జరిగితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి గట్టిగా వస్తాయి. గట్టిగా వచ్చినప్పుడు అక్కడ యువతకి జాబ్స్ అనేటివి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అక్కడ సెక్యూర్గా ఉన్న ఫీల్ ఉంటే పబ్లిక్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు అనే నమ్మకంతో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు యూపీలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఈయన ఈ రేంజ్కి తీసుకెళ్తే ఇప్పుడు ఇక్కడ బెంగాల్కి వచ్చేసరికి డబల్ ఇంజన్ సర్కార్ విత్ సపోర్ట్ ఆఫ్ యోగి కూడా ఉంటుంది ఈయనకి. సో ఈయన ఇక్కడ కూడా 1% కూడా కాంప్రమైజ్ కాకుండా లా అండ్ ఆర్డర్ని క్లియర్గా కంట్రోల్ చేస్తూ మురికినా కొడుకుల్ని చెత్తనా కొడుకుల్ని క్రిమినల్స్ని గూండాగాళ్ళని ఏరి పాడిస్తాడు అని మాత్రం చాలా క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈయనను అపాయింట్ చేసింది దానికోసం యాక్చువల్గా అయితే ఎప్పుడైతే దీదీ ఓడిపోయిందో అప్పుడే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొడుకులకి కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన కొడుకులకి కానీ భయం అనేది స్టార్ట్ అయిపోయి చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ
ఇప్పుడు ఈ అజయ్ పాల్ శర్మ ఐపీఎస్కి ఎప్పుడైతే ఇక్కడ 5 years కంప్లీట్గా ఉంటాడు అపాయింట్ చేసిండ్రు అని అయితే తెలిసిందో ఆ నుంచి వెళ్ళి ఇంకా భయంతో అంటే ఎక్కడైతే దాచుకున్నోళ్ళు చూద్దాంలే ఉందాంలే కొన్ని రోజులు అనుకున్నోళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈయన స్టైల్లో ఈయన ఈ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే స్టైల్ ఏదైతే ఉంటుందో దాని త్రూ మ్యాక్సిమం చొరబాటుదారులు వెళ్ళిపోతారనే మనం అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈయన రావడం వల్ల అక్కడ పబ్లిక్కి ఉన్న భరోసా పోగొట్టుకోకుండా చొరబాటుదారుల్ని వెతికి దులిపిడిచబెట్టకుండా బార్డర్ అవతల వాడేయాలని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.